భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నదీమ్ గారు తెలంగాణ రాష్ట్రంలో 3 రోజుల పర్యటన నిమిత్తం వచ్చి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వమే విమర్శలు చేస్తా ఉన్నారు. వారి వ్యాఖ్యలు తీవ్రంగా ఖండిస్తూ ఢిల్లీ నేతలు టూర్లు, ఢిల్లీ నుంచి వచ్చే బీజేపీ నేతలు తెలంగాణ గ్రౌండ్ రియాలిటీ తెలియదు కాబట్టి ప్రతిసారి కాంగ్రెస్ ప్రభుత్వం మీద విమర్శలు చేస్తారు. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అంటే నిరుద్యోగులను మోసం చేసింది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులకు సంబంధించి 70,000 పైచిలకు ఉద్యోగాలు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది. మీరు నిరుద్యోగులను మోసం చేశారు. ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఇప్పటివరకు నిరుద్యోగులకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో నితిన్ నదీమ్ గారు చెప్పాల్సింది పోయి ఏకంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం విమర్శలు చేస్తే తెలంగాణ సమాజం అంగీకరించారు మిస్టర్ నితిన్ నదీమ్ గారు. అదే కాకుండా నిధుల వివక్ష, కేంద్ర ప్రభుత్వము తెలంగాణకు నిధుల విషయంలో వివక్ష చూపిస్తూ ఉంది. గుజరాత్కు ఒక విధంగా, బీహార్కు ఒక విధంగా, రాజస్థాన్ కావచ్చు భారతీయ జనతా పార్టీ అధికార రాష్ట్రాలకు ఏ విధంగా కేంద్రం నిధులు ఇస్తూ తెలంగాణ రాష్ట్రం నుంచి రూపాయి పోతే తెలంగాణకు కేంద్రం ఇస్తుంది 35 పైసలు మాత్రమే. 42 పైసలు ఇవ్వాలని చెప్పి ఒప్పందంలో భాగంగా నీతి ఆయోగ్ చెప్పినప్పటికీ తెలంగాణ నిధుల విషయంలో కావచ్చు, తెలంగాణ విభజన హామీల విషయంలో కావచ్చు నితిన్ నవీన్ గారు మాట్లాడకపోవడం చాలా హాస్యప్రదం. అదే కాకుండా ఎస్ఆర్ గురించి నితిన్ నవీన్ గారు మాట్లాడుతూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కావచ్చు, దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ఏ విధంగా ఎస్ఆర్ ఉపయోగించుకొని 12 రాష్ట్రాల్లో రాజకీయంగా లబ్ధి జరిగిందో దేశంలో ప్రజలు చూసిరు. సుప్రీంకోర్టులో కావచ్చు, హైకోర్టులో కావచ్చు ఎన్ని కేసులు పెండింగ్ ఉన్నాయో చూసిరు. అదే కాకుండా పశ్చిమ బెంగాల్లో ఏ విధంగా బంగ్లాదేశ్, పాకిస్తాన్ల పేరు చెప్పి ముస్లింల పేరు చేపించి ఏ విధంగా పశ్చిమ బెంగాల్ కావచ్చు, అస్సాంలో మీరు ఏ విధంగా అధికారంకి వచ్చారో, ఎస్ఆర్ని ఏ విధంగా రాజకీయ కోసం వాడుకుంటారో తెలంగాణ సమాజం కాదు దేశంలో ఉన్నటువంటి ప్రజలు కూడా చూసిన పరిస్థితి మనం చూసినాం. ఎలక్షన్ కమిషనర్లను, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కావచ్చు, కమిషనర్లను ఒకనాడు ఏదైతే ఉన్నటువంటి నిబంధనలను మార్చి ప్రత్యేకంగా ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఒకనాడు ఉన్నటువంటి ప్రధానమంత్రి కావచ్చు, ప్రతిపక్ష నాయకుడు కావచ్చు, అదే కాకుండా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఉన్నటువంటి నిబంధనలు తొలగించి సీనియర్ మంత్రి, ప్రధానమంత్రి, ప్రతిపక్ష నాయకులను తీసుకొచ్చి 3 2 మెజార్టీ కాబట్టి మీ ఇష్టమైన వాళ్ళను ఎలక్షన్ కమిషనర్ నియమించుకొని ఎలక్షన్ కమిషన్ ఏ విధంగా రాజకీయం వాడుకుంటారో దేశంలో ఉన్నట్టు ప్రజలు చూస్తారు, తెలంగాణ సమాజం కూడా చూస్తారు మిస్టర్ నితిన్ నవీన్ గారు. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఏదో భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో బాగా ఏబోతా ఉంది, తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా బలంగా ఉంటుంది చెప్తున్న మీరు తెలంగాణ రాష్ట్రంలో 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు, 3 ఎమ్మెల్సీలు, 2 రాజ్యసభ, 2 కేంద్ర మంత్రులు ఉండి తెలంగాణకు అనా పైసా తీసుకురాకుండా కేంద్ర మంత్రి ఉన్న కిషన్ రెడ్డి గారు కావచ్చు, బండి సంజయ్ గారు తెలంగాణ నిధుల విషయంలో మోసం చేస్తూ తెలంగాణకు రావాల్సినటువంటి ప్రాజెక్టును అడ్డుకుంటూ తెలంగాణ రాష్ట్రం ఏ ముఖం పెట్టుకొని నితిన్ నదీ గారు తెలంగాణ రాష్ట్రం వచ్చి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం విమర్శలు చేస్తారో చెప్పాల్సిన అవసరం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ దేశంలో ఏ రాష్ట్రంలో చేయని విధంగా మహిళల కోసం అద్భుతమైన పథకాలు తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుందని చెప్పేసి మొన్న ఎకనామిక్ సర్వే బడ్జెట్కు ఒక రోజు ముందు చాలా స్పష్టంగా ప్రశంసించిన మాట వాస్తవం. 57,000 కోట్ల రూపాయలు వడ్డీలో రుణాలు ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. రుణమాఫీ 21,000 కోట్ల రూపాయలు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. 70,000 పైగా ఉద్యోగాలు ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. గ్రూప్ 1 సమైక్య రాష్ట్రంలో పరిష్కరించలేదు. కేసీఆర్ గ్రూప్ 1 ఏని పరిస్థితిలో 563 ఉద్యోగాలు ఎక్కడ చిన్న పేపర్ లీక్ కాకుండా టీజీపీఎస్ ని బలోపేతం చేసి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతూ నిరుద్యోగులకు ప్రభుత్వ రంగంతో పాటు ప్రైవేట్ రంగంలో ఉద్యోగాల కల్పన కోసం స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ, అదేకాక వీరనారి సాగర్ యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసుకుని తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతాం. మేము 416 హామీలు ఇస్తే 200 పైచిలకు హామీలు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చింది. ఒడ్లు కొనుగోలు చేయింది భారతీయ జనతా పార్టీ, సన్నవ్యానికి పూర్తి స్థాయిలో నిధులు ఇవ్వండి భారతీయ జనతా పార్టీ. అదేకాక ఇందిరా మిల్లు కావచ్చు, తర్వాత పట్టణాల్లో నిర్మించే ఇళ్లకు పూర్తి స్థాయిలో నిధులు ఇవ్వకుండా మోసం చేస్తుంది భారతీయ జనతా పార్టీ. ఈ అంశాల గురించి నితిన్ నవీన్ గారు మాట్లాడకుండా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మీద విమర్శలు చేస్తే తెలంగాణ సమాజం అంగీకరించారు. భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా మీ పని అయిపోయింది. మీరు తెలంగాణ రాష్ట్రానికి వచ్చి అయోధ్య గురించి ఏమైనా మాట్లాడతారేమో అనుకున్నాం. అయోధ్య రాముడు సంబంధించిన నిధుల విషయంలో గోల్మాల్ జరిగిందని చెప్పి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంది. ఒక భారతీయ జనతా పార్టీ ఎవరు కూడా స్పందించే పరిస్థితి. నితిన్ నవీన్ గారు మాట్లాడరు, అదే కాకుండా నరేంద్ర మోడీ గారు మాట్లాడరు, అమిత్ షా గారు మాట్లాడరు. తెలంగాణ రాష్ట్రంలో బండి సంజయ్ గారు కావచ్చు, కిషన్ రెడ్డి గారు కావచ్చు, అదే కాకుండా ఇందులో పేరు మీద ఓట్లు మాత్రం కావాలి, రాముడు మాత్రం ఎలక్షన్ మాత్రం ఉపయోగపడాలి, రాముడి నిధులు గోల్మాల్ అయితే మాత్రం నితిన్ నవీన్ గారు లాంటి వాళ్ళు స్పందించకపోవడం చాలా హాస్యాస్పదం.
ఖచ్చితంగా ఈ అన్ని అంశాల మీద నితిన్ నవీన్ గారు మాట్లాడితే బాగుండేది. తెలంగాణ రాష్ట్రంలో ఏదో పర్యటనకు వచ్చి ఏదో విమర్శ చేయాలి కాబట్టి విమర్శ చేసినట్టుగా చాలా స్పష్టంగా కనపడతా ఉంది. కాబట్టి నితిన్ నవీన్ గారి వ్యాఖ్యలు తీవ్రంగా ఖండిస్తాం.